ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా దినవృత్తాంతములు మొదటి గ్రంథము 12వ అధ్యాయం చదువుకుందాము. దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడి ఇంకను దాగి ఉండగా, సౌలు బంధువులకు బెన్యామీనీయులలో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయం చేయుటకై అతని యుద్ధకు సిక్లగునకు వచ్చిరి. వీరు విలుకాండ్రై కుడి ఎడమ చేతులలో వడిసెల చేత రాళ్ళు రువ్వుటకును, వింటి చేత అంబులు విడుచుటకును సమర్థులైన వారు. వారెవరనగా గిబియా వాడైన షెమాయ కుమారుడైన అహీయెజరు ఇతడు అధిపతి. ఇతని తరువాతి వాడగు యోవాషు, అజ్మావెతు కుమారులైన యెజీయేలు, పెలెతు, బెరాకా, అనేతోతీయుడైన యెహూ 30 మందిలో పరాక్రమశాలియు 30 మందికి పెద్దయునైన ఇష్మయా అను గిబియోనీయుడు, ఇర్మియా, యహజీయేలు, యోహానాను, గెదెరాతీయుడైన యోజాబాదు, ఎలూజై, యెరీమోతు, బెయల్యా, షెమర్యా, హరీపీయుడైన షెఫటయ్య, కోరహీయుడగు ఎల్కానా, యెషీయా, అజరేలు, యెహెజెరు, యాషాబాము, గెదోరు ఊరివాడైన యెరోహాము కుమారులగు యోహేలా, జెబద్యా అనువారును. మరియు గాదీయులలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగి ఉన్న దావీదు నొద్ద చేరిరి. వీరు డాలును ఈటెను వాడుక చేయగల యుద్ధ ప్రవీణులు, సింహ ముఖము వంటి ముఖములు గలవారు, కొండలలో నుండు జింకలంత పాదవేగము గలవారు. వారెవరనగా మొదటివాడు ఏజెరు, రెండవవాడు ఓబద్యా, మూడవవాడు ఈలియాబు, నాలుగవవాడు దుష్మన్నా, ఐదవవాడు ఇర్మియా, ఆరవవాడు అత్తై, ఏడవవాడు ఎలియేలు, ఎనిమిదవవాడు యోహానాను, తొమ్మిదవవాడు ఎల్దాబాదు, 10వవాడు ఇర్మియా, 11వవాడు మక్బన్నై. గాదీయులగు వీరు సైన్యమునకు అధిపతులై ఉండిరి. వారిలో అత్యల్పుడైన వాడు 100 మందికి అధిపతి, అధికుడైయున్నవాడు 1000 మందికి అధిపతి. యోర్దాను గట్టుల మీదుగా పొర్లి పారుచుండు మొదటి నెలయందు దానిని దాటిపోయి తూర్పు లోయలలో పడమటి లోయలలో ఉన్న వారికందరికిని తరిమివేసిన వారు వీరే. వారినందరినీ తరిమివేసిన వారు వీరే. మరియు బెన్యామీనీయులలో కొందరును యూదా వారిలో కొందరును దావీదు దాగియున్న స్థలమునకు వచ్చిరి. దావీదు బయలుదేరి వారికి ఎదురుగా పోయి వారితో ఇట్లా నేను, మీరు సమాధానం కలిగి నాకు సహాయము చేయుటకై నా యొద్దకు వచ్చి ఉన్న ఎడల నా హృదయం మీతో అతికి ఉండును. అట్లు కాక నా వలన మీకు అపకారం ఏదియు కలగలేదని ఎరిగి ఉండియు నన్ను నా శత్రువుల చేతికి అప్పగింపవలెనని మీరు వచ్చి ఉన్న ఎడల మన పితరుల యొక్క దేవుడు దీనిని చూసి మిమ్మల్ని గద్దించును గాక. అప్పుడు 30 మందికి అధిపతి అయిన అమాషై ఆత్మవశుడై, దావీదు, మేము నీ వారము, యెషై కుమారుడా, మేము నీ పక్షంన ఉన్నాము, నీకు సమాధానం కలుగునుగాక, సమాధానం కలుగునుగాక, నీ సహకారులకును సమాధానం కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయం చేయునని పలుకగా దావీదు వారిని చేర్చుకొని వారిని తన దండునకు అధిపతులుగా చేసెను. సౌలు మీద యుద్ధము చేయబోయిన ఫిలిస్తీయులతో కూడా దావీదు వచ్చినప్పుడు మనష్షే సంబంధులలో కొందరును అతని పక్షము చేరిరి. దావీదు ఫిలిస్తీయులకు సహాయం చేయకపోయాను, ఏలయనగా అతడు తన యజమానుడైన సౌలు పక్షంన మరలి తమకు ప్రాణహాని చేయునని ఎంచి ఫిలిస్తీయుల అధికారులు అతని పంపివేసిరి. అంతటా అతడు సిక్లగునకు తిరిగి పోవుచుండగా మనష్షే సంబంధులైన అద్నా, యోజాబాదు, ఎదీయవేలు, మిఖాయేలు, యోజాబాదు, ఎలీహు, జిల్లెతై అను మనష్షే గోత్రపు వారికి అధిపతులు అతని పక్షం చేరిరి. వారందరూ పరాక్రమశాలులను సైన్యాధిపతులునై ఉండిరి. ఆ దండును హతము చేయుటకు వారు దావీదునకు సహాయం చేసిరి. దావీదు దండు దేవుని సైన్యము వలె మహాసైన్యమగునట్లు ప్రతి దినమున అతనికి సహాయం చేయువారు అతని యుద్ధకు వచ్చుచుండిరి. యెహోవా నోటి మాట ప్రకారము సౌలు యొక్క రాజ్యమును దావీదు తట్టు త్రిప్పవలెనన్న ప్రయత్నంలో
యుద్ధమునకై ఆయుధములను ధరించి అతని యుద్ధకు హెబ్రోనునకు వచ్చిన అధిపతుల ఎల్లెక్క ఎంత అనగా యూదావారిలో డాలును ఈటెను పట్టుకొని యుద్ధ సన్నద్ధులై ఉన్నవారు 6,800 మంది. షిమ్యోనీలలో యుద్ధమునకు తగిన శూరులు 7,100 మంది. లేవీలలో అట్టివారు 4,600 మంది. అహరోను సంతతి వారికి యెహోయాదా అధిపతి, అతనితో కూడా ఉన్నవారు 3,700 మంది. పరాక్రమశాలి అయిన సాదోకు అను యవనునితో కూడా అతని తండ్రి ఇంటివారైన అధిపతులు 22. సౌలు సంబంధులకు బెన్యామీనీయులు 3,000 మంది. అప్పటి వరకు వారిలో బహుమంది సౌలు ఇల్లు కాపాడుచుండిరి. తన పితరుల ఇంటి వారిలో పేరు పొందిన పరాక్రమశాలులు ఎఫ్రాయిమీయులలో 20,800 మంది. మనష్షే యొక్క అర్ధగోత్రపు వారిలో దావీదును రాజుగా చేయుటకై రావాలనని పేరుగా నియమింపబడిన వారు 18,000 మంది. ఇశ్శాఖారీయులలో సమయోచిత జ్ఞానము కలిగి ఇశ్రాయేలీయులు చేయతగినదేదో దాని నెరిగి ఉన్న అధిపతులు 200. వీరి గోత్రపు వారందరూ వీరి యాజ్ఞకు బద్ధులై ఉండిరి. జెబూలూనీయులలో సకల విధమైన యుద్ధాయుధములను ధరించి యుద్ధమునకు పోదగిన వారును యుద్ధపు నేర్పు గలవారును మనస్సునందు పొరపు లేకుండా యుద్ధము చేయగలవారును 10,000 మంది. నఫ్తాలీలలో 1,000 మంది అధిపతులు. వారితో కూడా డాలును ఈటెను పట్టుకొనిన వారు 37,000 మంది. దానీయులలో యుద్ధ సన్నద్ధులైన వారు 28,600 మంది. ఆషేరీయులలో యుద్ధంపు నేర్పుగల యుద్ధ సన్నద్ధులు 40,000 మంది. మరియు యోర్దాను నది అవతల నుండు రూబేనీయులలోను గాదీయులలోను మనష్షే అర్ధగోత్రపు వారిలోను సకల విధమైన యుద్ధాయుధములను ధరించి యుద్ధశూరులైన ఈ యోధులందరూ దావీదును ఇశ్రాయేలు మీద రాజుగా నియమించవలెనన్న కోరిక హృదయమందు కలిగిన వారై ఆయుధములను ధరించి హెబ్రోనునకు వచ్చిరి. ఇశ్రాయేలులో కడమ వారందరూ ఏక మనస్కులై దావీదును రాజుగా నియమింపవలెనని కోరి ఉండిరి. వారి సహోదరులు వారి కొరకు భోజన పదార్థములను సిద్ధం చేసి ఉండగా వారు దావీదుతో కూడా అచ్చట 3 దినములుండి అన్నపానములు పుచ్చుకొనిరి. ఇశ్రాయేలీయులకు సంతోషము కలిగి ఉండెను గనుక ఇశ్శాఖారు, జెబూలూను, నఫ్తాలి అనువారి పొలిమేరల వరకు వారికి సమీపమైన వారు గాడిదల మీదను ఒంటెల మీదను కంచర గాడిదల మీదను ఎద్దుల మీదను ఆహార వస్తువులైన పిండి వంటకములను అంజూరపు అడలను ఎండిన ద్రాక్ష పండ్ల గెలలను ద్రాక్షారసమును నూనెను గొర్రెలను పశువులను విస్తారముగా తీసుకొని వచ్చిరి. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.